हरे कृष्ण। ओम अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुर्मिलितं येन तस्मै श्रीगुरवे नमः। श्रीचैतन्यमनोभीष्टं स्थापितं येन भूतले स्वयं रूपः कदा मह्यं ददाति स्वपदान्तिकं। वन्देऽहं श्रीगुरो श्रीयुतपदकमलं श्रीगुरून् वैष्णवांश श्रीरूपं साग्रजातं सहगण रघुनाथान्वितं तं सजीवं साद्वैतं सावधूतं परिजन सहितं कृष्ण चैतन्य देवं श्री राधा कृष्ण पादान् सहगण ललिता श्री विशाखान्वितांश। नमा ओं विष्णुपादाय कृष्ण प्रेष्ठाय भूतले श्रीमते भक्ति वेदांत स्वामी इति नामिने। नमस्ते सारस्वते देवे गौरवाणी प्रचारिणे निर्विशेष शून्यवादी पाश्चात्य देश तारिणी। हे कृष्णा करुणा सिंधो दीन बंधो जगत्पते गोपेश गोपिका कांत राधा कांत नमोस्तुते। तप्त कांचन गौरांगी राधे वृंदावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये। वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्त वृंद। हरे कृष्णा कृष्ण कृष्णा हरे 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 राम 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 हरे 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 कृष्ण। సో భక్తులందరికీ కూడా ఈరోజు ఈ కార్యక్రమానికి లెవెల్ 3 కార్యక్రమానికి మీ అందరికీ కూడా ఇస్కాన్ శ్రీ శ్రీ రాధా గోవింద ఆలయము మంగళూరు కర్ణాటక తరపున స్వాగతం తెలియచేస్తూ ఉన్నాము. హరే కృష్ణ. సో ఈ లెవెల్ 3లో మనము ఉపదేశ అమృతము శ్రీల రూప గోస్వామి వారి ఒక ఉపదేశ అమృతము అనేటువంటి ఆ గ్రంథంలో ఉన్నటువంటి అంశాలను చూస్తున్నాము. సో ఈ ఉపదేశ అమృతం శ్రీల రూప గోస్వామి వారి ఆ ఉపదేశ అమృత గ్రంథానికి ఇస్కాన్ వ్యవస్థాపక ఆచార్యులైనటువంటి శ్రీల ప్రభుపాదుల వారి యొక్క ప్రామాణికమైనటువంటి ఆ వ్యాఖ్యానం ఏదైతే ఉందో ఆ వ్యాఖ్యానాన్ని మనము చదువుకుంటూ ఉన్నాము. సో ఈ క్రమంలో ఆ ఉపదేశ అమృతంలోని 2 శ్లోకాలను మనము పూర్తి చేసుకోవడం జరిగినటువంటిది. హరే కృష్ణ. సో మొదటి శ్లోకం చెప్పగలిగే వాళ్ళు ఎవరైనా? హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ. మాతాజీ. ఓం నమో భగవతే వాసుదేవాయ. శ్రీ ఉపదేశామృతం. వాచో వేగం మనస క్రోధ వేగం జిహ్వా వేగం ఉదరోపస్థ వేగం ఏతాన్ వేగాన్యో విషయేత ధీరః సర్వామపి మాం పృథివీం సశిష్యాత్. హరే కృష్ణ. హరే కృష్ణ. రెండవ శ్లోకం మాతాజీ. ఇంకా వేరే వాళ్ళు? హరే కృష్ణ. లక్ష్మీ మాతాజీ. నమో భగవతే వాసుదేవాయ. అత్యాహార ప్రయాసశ్చ ప్రజల్పో నియమాగ్రహః జనసంగశ్చ లౌల్యంచ షడ్భిర్భక్తి వినశ్యతి. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. సో ఇంకా ఎవరైనా? రెండో శ్లోకం. హరే కృష్ణ ప్రభుజీ. మాతాజీ. అత్యాహార ప్రయాసశ్చ ప్రజల్పో నియమాగ్రహః జనసంగశ్చ లౌల్యంచ షడ్భిర్భక్తిర్వినశ్యతి. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ. ప్రభుజీ. అత్యాహార ప్రయాసశ్చ ప్రజల్పో నియమాగ్రహః జనసంగశ్చ లౌల్యంచ షడ్భిర్భక్తిర్వినశ్యతి. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ. ప్రభుజీ చెప్పండి. అత్యాహార ప్రయాసశ్చ ప్రజల్భో నియమాగ్రహః జనసంగశ్చ లౌల్యం చ షడ్భిర్భక్తిర్వినశ్యతి. హరే కృష్ణ. సో ఓకే. హరే కృష్ణ. ధన్యవాదాలు. సో మనము ఈ ఉపదేశ అమృతంలో చూస్తూ ఉన్నటువంటిది. సో ఇది మనని
శ్రద్ధాభక్తి నుండి ప్రేమ భక్తికి మార్చేటువంటి విధంగా ఉన్నటువంటి, సో ఇందులో 11 శ్లోకాలలో మనము 1-2 శ్లోకాలని గత క్లాసులలో చదువుకున్నాము. సో మొదటి 3 శ్లోకాలు మనల్ని శ్రద్ధాభక్తి విషయాలు, శ్రద్ధ అనేటువంటి విషయం వైపుకు తీసుకువెళ్తూ ఉండేటువంటి శ్లోకాలు. సో అందులో 2 శ్లోకాలు మనము పూర్తి చేసుకోవడం జరిగినటువంటిది. సో ముఖ్యంగా మొదటి శ్లోకంలో మనకి ముఖ్యంగా అంటే వేటిని నియంత్రించుకోవాలి అనేటువంటి అంశాన్ని మనము మొదటి శ్లోకంలో చూసినటువంటి అవి అంటే వాచా వేగాన్ని, మనసులోని ఉండేటువంటి కోరికలను, క్రోధం యొక్క చలనాన్ని, నాలుక, ఉదరము, ఉపస్థముల యొక్క వేగాన్ని సహించగలిగినటువంటి ధీరుడు ఎవడైతే ఉన్నారో వారు ప్రపంచమంతటా శిష్యులను తయారు చేసుకోవడానికి సమర్థుడవుతారు అని, అంటే మనం వేటిని నియంత్రించుకోవాలి అనేటువంటి అంశాన్ని మనకి మొదటి శ్లోకంలో తెలియచేసినటువంటిది. ఇక 2వ శ్లోకంలో అయినా మనకి ఇక్కడ అంటే తెలియచేసినటువంటి అంశాలు భక్తికి ఏవి ఆటంకాలను కలిగిస్తాయి అనేటువంటి అంశాన్ని 2వ శ్లోకంలో మనకి తెలియచేశారు. అత్యాహార ప్రయాసచ్చ ప్రజల్పో నియమాగ్రహ జనసంగచ్చ లౌల్యం చ షడ్భిర్భక్తి వినశ్యతి అంటూ మనకి, అంటే ఆయన చెప్పి అవసరానికి మించి తీసుకోవడము అలాగే కష్టతరమైనటువంటి లౌకిక విషయాల కొరకు ప్రయాసపడము, అలాగే గ్రామ్య విషయాల గురించి అనవసరంగా మాట్లాడుకోవడము, శాస్త్ర విధి విధానాలను ఆధ్యాత్మిక పురోగతికి కాకుండా వేరే విధంగా వాడుకోవడము, అలాగే కృష్ణ భక్తి భావనలో ఏమాత్రము అభిరుచి లేనటువంటి వాళ్ళ యొక్క సాంగత్యంలో ఉండడము, అలాగే ఇక లౌకిక భౌతికమైనటువంటి విషయాల పట్ల అత్యాశను కలిగి ఉండబడేటువంటి ఈ 6 కూడా మానవుడిని అంటే భక్తిలో పురోభివృద్ధి చెందకుండా భక్తిని నశింపచేసేటువంటి అంశాలు అని చెప్పడము, వాటిని గురించి మనము గత క్లాసులలో తెలుసుకున్నటువంటి అంశము. సో ఇక ఈరోజు మనకి 3వ శ్లోకం, దీన్ని తృతీయ బిందువు అని పిలువబడేటువంటి ఈ ఉపదేశ అమృతంలో ఉండేటువంటి 3వ బిందువుని మనము చూద్దాము. హరే కృష్ణ. సో ఒకసారి నేను ఆ శ్లోకం చదువుతాను, ఆ తర్వాత మనం రిపీట్ చేద్దాం, కానీ చదివినాక చూద్దాం. హరే కృష్ణ. ఉత్సాహాన్నిశ్చయాన్ ధైర్యాత్ తత్ తత్ కర్మ ప్రవర్తనాత్. హరే కృష్ణ. ఉత్సాహాన్నిశ్చయాత్ ధైర్యాత్ తత్ తత్ కర్మ ప్రవర్తనాత్. సంజ్ఞాత్యాఘాత్ సత్ వృత్తి షడ్భిర్భక్తి ప్రసిద్ధ్యతి. హరే కృష్ణ. రిపీట్ చేయండి నాతో పాటుగా. ఉత్సాహాత్ నిశ్చయాత్ ధైర్యాత్ తత్ తత్ కర్మ ప్రవర్తనాత్. సంగాత్యాఘాత్ సతో వృత్తేః షడ్భిర్భక్తి ప్రసిద్ధ్యతి. उत्साहान् निश्चयान् धैर्यात् तत् तत् कर्म प्रवर्तनात् सत्संग त्यागात् सतो वृत्तेः
షడ్భిర్భక్తి ప్రసిద్ధ్యతి ఉత్సాహాన్ నిశ్చయాన్ ధైర్యాత్ తత్తత్ కర్మ ప్రవర్తనాత్ సంజాత్యాగాత్ సతో వృత్తేః షడ్భిర్భక్తి ప్రసిద్ధ్యతి ఉత్సాహాన్ నిశ్చయాన్ ధైర్యాత్ తత్తత్ కర్మ ప్రవర్తనాత్ సంజాత్యాగాత్ సతో వృత్తేః షడ్భిర్భక్తి ప్రసిద్ధ్యతి. హరే కృష్ణ. ఒక్కొక్కరుగా చదవండి, నేను చేస్తాను. వాయిస్ డిస్టర్బెన్స్ ఉంది, మీకు చూసుకొని అన్మ్యూట్ లోకి రండి దయచేసి. హరే కృష్ణ. సో చేసుకోండి, అన్మ్యూట్ చేసుకోండి. ఒకళ్ళు సలాది మాత వచ్చేసి. హరే కృష్ణ ప్రభుజీ. ఉత్సాహాన్ నిశ్చయాత్ ధైర్యాత్ తత్తత్ కర్మ ప్రవర్తనాత్ సంగత్యాగాత్ సతో వృత్తేః షడ్భిర్భక్తి ప్రసిద్ధ్యతి. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. హరి ప్రభు చదవండి. హరే కృష్ణ ప్రభుజీ. ఉత్సాహ నిశ్చయాత్ ధైర్యాత్ తత్తత్ కర్మ ప్రవర్తనాత్ సంగత్యాగాత్ సతో వృత్తే షడ్భిర్భక్తి ప్రసిద్ధ్యతి. హరే కృష్ణ. లక్ష్మీమాత చదవండి, అన్మ్యూట్ చేసుకోవచ్చు, మీరు చేసుకొని చదవండి హ్యాండ్ రైజ్ చేసిన. ఉత్సాహాన్ నిశ్చయాత్ ధైర్యాత్ తత్తత్ కర్మ ప్రవర్తనాత్ సంగత్యాగాత్ సతో వృత్తేః షడ్భిర్భక్తి ప్రసిద్ధ్యతి. హరే కృష్ణ ప్రభుజీ. శోభారాణి మాత చదవండి. ఉత్సాహాన్నిశ్చయద్ధైర్యత్ కర్మ ప్రవర్తనత్ సంగత్యాగా సతో వృత్తేః షడ్భిర్భక్తి ప్రసిద్ధ్యతి. హరే కృష్ణ. ఉత్సాహాన్ నిశ్చయాత్ ధైర్యాత్ తత్తత్ కర్మ ప్రవర్తనాత్ సంగత్యాగాత్ సతో వృత్తేః షడ్భిర్భక్తి ప్రసిద్ధ్యతి. హరే కృష్ణ. హరే హరే కృష్ణ. కృష్ణ ప్రభుజీ. మాత చదవండి. ఉత్సాహాన్ నిశ్చయాత్ ధైర్యాత్ తత్తత్ కర్మ ప్రవర్తనాత్ సంగత్యాగ సతో వృత్తేః షడ్భిర్భక్తి ప్రసిద్ధ్యతి. హరే కృష్ణ. సో ఇంకా హరే కృష్ణ ప్రభుజీ. మాత చదవండి. ఉత్సాహాత్ నిశ్చయాత్ ధైర్యాత్ తత్తత్ కర్మ ప్రవర్తనాత్ సంగత్యాగాత్ తతో వృత్తేః షడ్భిర్భక్తి ప్రసిద్ధ్యతి. హరే కృష్ణ. ఓకే, సో ప్రభు చదివారా? రామకృష్ణ ప్రభు, రామశాస్త్రి ప్రభు చదివాను, మళ్ళీ చదవనా ప్రభుజీ? అవసరం లేదు ప్రభు, సర్లేండి, ఓకే అయిపోయింది. హరే కృష్ణ. హరే కృష్ణ. సో ఈ 3వ శ్లోకం ఇక్కడ దీని యొక్క పదాల యొక్క అర్థాలు చూసినట్లయితే ఇక్కడ ముందుగా శ్లోకం ఉత్సాహాన్ నిశ్చయాత్ ధైర్యాత్ తత్తత్ కర్మ ప్రవర్తనాత్ సంగాత్యాఘాత్ సతో వృత్తేః షడ్భిర్భక్తి ప్రసిద్ధ్యతి. సో ఇక్కడ ఈ శ్లోకంలో ఉన్నటువంటి పదాలు చూసినట్లయితే పదాల యొక్క అర్థాలు ఉత్సాహాత్
ఉత్సాహముచే. హరే కృష్ణ, రిపీట్ చేయండి. ఉత్సాహాత్, ఉత్సాహాత్ ఉత్సాహముచే, ఉత్సాహముచే నిశ్చయాత్, నిశ్చయాత్ నిశ్చయముచే, నిశ్చయముచే ధైర్యాత్, ధైర్యాత్ ఓర్పుచే, ఓర్పుచే తత్ తత్ కర్మ, తత్ తత్ కర్మ భక్తికి అనుకూలమైన నానా విధములైన కార్యములను, భక్తి అనుకూలమైన నానా విధములైన కార్యములను ప్రవర్తనాత్, ప్రవర్తనాత్ నిర్వహించుటచే, నిర్వహించుటచే సంగత్యాగాత్, సంగత్యాగాత్ అభక్తుల సహచర్యాన్ని విడిచిపెట్టుట చేత, ఆ భక్తుల భక్తుల సాంగత్యాన్ని విడిచిపెట్టుట సతః సతత ఆచార్యుల యొక్క ఆచార్యుల యొక్క వృత్తే వృత్తే అడుగుజాడలను అనుసరించటి చే, అడుగుజాడలను అనుసరించుటచే షడ్భిః, షడ్భిః ఈ ఆరింటిచే, ఆరింటిచే భక్తి 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 యోగము భక్తి యోగము ప్రసిద్ధ్యతి, ప్రసిద్ధ్యతి పురోగమిస్తుంది పురోగమిస్తుంది లేదా విజయవంతమవుతుంది. లేదా విజయవంతం అవుతుంది. కృష్ణ భోగా శంకర్ ప్రభుజీ హరే కృష్ణ. హరే మీదేనండి. కృష్ణ. వాయిస్ వరకు బ్యాక్గ్రౌండ్ డిస్టర్బెన్స్ ఉంది, అన్మ్యూట్ చేసుకోండి. ప్రభుజీ మాతాజీ చెప్పండి. హరే కృష్ణ ప్రభుజీ. భోగా శంకర్ ప్రభుజీ ఎక్కువ డిస్టర్బెన్స్ ఉంది ప్రభుజీ. హరే కృష్ణ. అన్మ్యూట్ చేశాను ప్రభు. ఓకే, హరే కృష్ణ. హరే కృష్ణ. సో ఉత్సాహాన్నిశ్చయాత్ ధైర్యాత్ తత్ తత్ కర్మ ప్రవర్తనాత్ సంగాత్యాగాత్ సతో వృత్తేః షడ్భిర్భక్తి ప్రసిద్ధ్యతి. సో ఇక్కడ ఆయన చెప్తున్నటువంటి అంశాలు, ఈ ఒక 6 అంశాలు, ఇంతకు ముందు ఏవైతే 6 అంశాలు భక్తికి ఆటంకాన్ని కలిగిస్తాయో, మానవుడు భక్తిలో పురోభివృద్ధి చెందడానికి ఆటంకాన్ని కలిగిస్తారో ఆ అంశాలని గత శ్లోకంలో చెప్పారు. ఈ శ్లోకంలో మనకి ఆయన చెప్తూ ఉన్నటువంటి రూపగోస్వాముల వారు చెప్తూ ఉన్నటువంటి అంశాలు ఏవైతే 6 అంశాలు భక్తి యోగానికి, అంటే భక్తిని ఆచరించడానికి, అంటే భక్తిలో విజయవంతం అవడానికి దోహదపడతాయో ఆ 6 అంశాలని ఇక్కడ మనకి ఆయన తెలియచేసినటువంటి అంశాలు ఈ శ్లోకంలో. ఏమిటి అంటే ఆ 6 అంశాలు, ఉత్సాహంగా ఉండడము, అంటే ఇక్కడ ఆయన చెప్తున్నటువంటిది ఉత్సాహ అంటే ఉత్సాహంగా ఉండడము. అలాగే నిశ్చయాత్ అంటే నిశ్చయంగా ఉండడం, అంటే ఆ నిశ్చయంగా ఉన్నటువంటి, అంటే నిశ్చయంతో ప్రయత్నం చేయడము, ఏదైనా ఒక ప్రయత్నాన్ని మనము ఒక దృఢమైనటువంటి నిశ్చయంతో చేయడము. అలాగే ధైర్యాత్ అంటే ఓర్పుతో, ధైర్యం అంటే ఓర్పుతో ఉండడం, దాని ప్రధానికి కూడా భయపడి ఇది పోకుండా ఓర్పుని వహించి ఉండడము. అలాగే ఇంకా మనకి చెప్తూ ఉన్నటువంటి అంశము ఇక్కడ అలాగే నియమాలను అనుసరించి పనిచేయడం, తత్ కర్మ అంటే భక్తికి అనుకూలమైనటువంటి ఆ వివిధ రకాలైనటువంటి కార్యాలను చేయడము. ఏంటి మరి ఏమిటి? నియమాలను అనుసరించి పనిచేయడం అంటే శ్రవణము, కీర్తనము, స్మరణము, విష్ణు స్మరణము వంటి అపదాలు ఏవైతే ఉన్నాయో వాటిని మనము ఆచరించడం ద్వారా. అలాగే ఇక్కడ మళ్ళీ సంగత్యాగాత్ అని చెప్తున్నారు, అంటే ఇక్కడ అభక్తుల యొక్క సహచర్యాన్ని విడిచిపెట్టడము. అలాగే సత్ అంటే ఆచార్యుల యొక్క అడుగుజాడలలో నడవడము అనేటువంటి
ఆ 6 నియమాలు, ఈ 6 ఏవైతే ఉన్నాయో అవి విశుద్ధ భక్తి యోగ నిర్వహణకు అనుకూలమైనవి అని మనకి ఇక్కడ తెలియచేస్తున్నారు. ఇవి ఖచ్చితంగా, అంటే ఎటువంటి సందేహం లేకుండా ఆ విశుద్ధ భక్తికి సంపూర్ణమైనటువంటి విజయాన్ని చేకూరుస్తాయి అనేటువంటి విషయాన్ని చెప్తూ ఉన్నటువంటి అంశము మనకి ఇక్కడ. సో ముఖ్యంగా ఈ 3వ శ్లోకంలో శ్రీల రూప గోస్వాముల వారు తెలియచేస్తూ ఉన్నటువంటి అంశాలు ఏంటంటే, ఏ అంశాలైతే, అంటే ఒక 6 అంశాలను చెప్తూ ఉన్నారు ఆయన. ఈ 6 అంశాలు విశుద్ధ భక్తి యోగ నిర్వహణకు అనుకూలమైనవిగా ఉంటాయి. ఈ 6 అంశాలు ఖచ్చితంగా విశుద్ధ భక్తికి సంపూర్ణ విజయాన్ని చేకూర్చుతాయి. ఏంటి మరి? ఉత్సాహంగా ఉండడము, ఎంతయాసంగా ఉండడం, అలాగే ఒక దృఢమైనటువంటి నిశ్చయంతో పనిచేయడము, ఓర్పు వహించి ఉండడము, సో శ్రవణము, కీర్తనము వంటి విష్ణు స్మరణం వంటి నియమాలను అనుసరించి పనిచేయడము, సో అభక్తుల యొక్క సహచర్యాన్ని విడిచిపెట్టడము, ఆచార్యుల యొక్క అడుగుజాడలలో నడవడము. పూర్వపు ఆచార్యులలో మనకి భగవంతుడు చెప్తారు భగవద్గీతలో, మహాత్మానస్తు మాంప అక్కడ చెప్తారు. అంటే ఇక్కడ సరే సాధారణంగా మహాత్ములు ఏవైతే అంశాన్ని మనకి వాళ్ళు ఈ చూపించారు, మార్గాన్ని ఇచ్చారో ఆ మార్గాలలోనే సాధారణ జనులు అనుసరిస్తూ ఉంటారని చెప్పేటువంటి అంశాన్ని ఉంది. సో కాబట్టి మరి మనకి ఆ మార్గదర్శకులైనటువంటి ఆచార్యులు, పూర్వపు ఆచార్యులు ఏవైతే చూపించారో వాటిని ఆచరించడం ద్వారా భక్తిలో వృద్ధి చెందేటువంటి అవకాశం ఉంటుంది అని చెప్తారు. అలాగే మనకి శ్రీల ప్రభుపాదుల వారు భాష్యం చెప్తూ మనకి ఆయన ఇస్తూ ఉన్నటువంటి అంశాలలో ముఖ్యంగా ఆయన ఈ ఏది భక్తి కాదు అనేటువంటి అంశాన్ని మనకి ఆయన తెలియచేస్తారు. శ్రీకృష్ణ. సో ఆయన చెప్తూ మనకి మరి ఏది భక్తి కాదు అనేటువంటి అంశాన్ని శ్రీల ప్రభుపాదుల వారి యొక్క వ్యాఖ్యానంలో, ఆ ప్రామాణికమైనటువంటి వ్యాఖ్యానంలో ఇక్కడ ఆయన మనకి తెలియచేస్తూ ఉన్నటువంటి అంశం ఏంటంటే, శ్రీకృష్ణ, ఆయన చెప్తున్నారు మానసికమైనటువంటి ఆ కల్పన విషయం గాని, ఊహాజనితమైనటువంటి ఆనందము కానీ భక్తి యోగము కాదు అనేటువంటి అంశాన్ని ఆయన తెలియచేస్తున్నారు. 2 అంశాలు, ఏది భక్తి కాదు అనేటువంటి అంశాన్ని ముందుగా మనకి ఇక్కడ తెలియచేస్తున్నారు. మరి ఏంటి భక్తి కాదు అంటే, మానసికమైనటువంటి ఆ కల్పన విషయాలు ఏవైతే ఉన్నాయో ఆ కల్పితమైనటువంటి విషయం కాదు భక్తి. అలాగే ఊహాజనితమైనటువంటి ఇమాజినేటరీ అయినటువంటి ఆనందము కూడా భక్తి కాదు అని చెప్తున్నాను. సో క్రియాత్మకమైనటువంటి కార్యకలాపాలే ఆ భక్తి అనేటువంటి అంశం చెప్తూ, సో అయితే ఇక్కడ మనకి వారు శ్రీల రూప గోస్వాములు వారు భక్తి నిర్వచనానికి ఇచ్చినటువంటి అంశాన్ని మనకి వారు ఇక్కడ తెలియచేస్తూ ఉన్నటువంటి ఏమిటంటే, ఆయన భక్తి రసామృత సింధువు అనేటువంటి గ్రంథంలో శ్రీల రూప గోస్వామి వారు భక్తి యోగానికి ఈ విధమైనటువంటి నిర్వచనం ఇచ్చారు అనేటువంటి అంశాన్ని మనకి తెలియచేస్తూ ఉన్నారు. ఏ విధంగా వారు అంటే శుద్ధ భక్తి అనేటువంటి దాన్ని ఏ విధంగా నిర్వచించారు అంటే, అన్యాభిలాషితా శూన్యం జ్ఞాన కర్మాధ్యనావృతం ఆనుకూల్యేన కృష్ణానుశీలనం భక్తిరుత్తమా అంటూ వారు ఇచ్చినటువంటి అంశము. అంటే దేవుడైనటువంటి శ్రీకృష్ణుని పట్ల ఉత్తమ భక్తికి లేక అనన్య భక్తికి అనుకూలమైనటువంటి పద్ధతిలో భక్తియుక్త సేవ చేయడం,
ఈ భక్తియుక్త సేవ ఎట్టి ఇతర ఉద్దేశాలు లేకుండా కామ్య కర్మలతోనూ నిర్విశేష జ్ఞానంతోనూ మరియు ఇతర ఎట్టి స్వార్థపేక్షతోనూ కలిసి ఉండకూడదు అనేటువంటిది శుద్ధ భక్తి గురించి ఆయన తెలియచేస్తూ ఉన్నటువంటి అంశం. అంటే ఇక్కడ ఉత్తమమైనటువంటి భక్తి ఏంటి? ఆ ఉత్తమమైనటువంటి భక్తి అంటే ఆ దేవదేవుడైనటువంటి శ్రీకృష్ణుడి ఎడ విశుద్ధమైనటువంటి భక్తి సేవ. అంటే అది ఇక్కడ సాధారణంగా ఈ శుద్ధ భక్తి అనేటువంటిది ఇతర కోరికలేవి లేకుండా ఉండాలి అని చెప్తున్నారు. మనము ఏదో మన స్వార్థం కోసం, మన అంశాల కోసం భక్తి చేస్తూ ఉంటాం. అది మన కోసం చేసినట్లయితే అది ఉత్తమమైనటువంటి భక్తి కాదు అని చెప్తూ ఉంటుంటారు. సో భగవత్ సంబంధంలో భగవంతుని కోసం, ఆ భగవంతునికి కోసం చేసేటువంటి సేవే ఉత్తమమైనటువంటి భక్తి అవుతుంది అనేటువంటి విషయాన్ని చెప్తున్నారు. సో కాబట్టి ఇతరమైనటువంటి హేతువులు ఏవీ లేకుండా ఉండాలి. అలాగే మరి మనము జ్ఞానాన్ని పొందడము, కర్మలో అనేటువంటి స్వార్థపూరితమైనటువంటి కోరికలు ఏవీ లేకుండా నిరంతరము కూడా ఆ భగవంతు సంబంధంలో, ఆ భగవంతునికి అనుకూలంగా చేసేటువంటి కర్మ అంటే ఇదే ఉత్తమమైనటువంటి భక్తి, అంటే విశుద్ధమైనటువంటి భక్తి, శుద్ధ భక్తి అనేటువంటి అంశాన్ని చెప్తున్నారు. అంటే ఆ భగవత్ సంబంధమే. అంటే సింపుల్ గా ఒక మాటలో చెప్పాలంటే 24/7 వారంలోని 24 గంటలు కూడా మనం అంటే ఇక్కడ మన పని చేస్తూనే ఆ భగవత్ సంబంధంలో ఉన్నట్లయితే అది శుద్ధ భక్తి అవుతుంది అని ఇక్కడ మనకి శ్రీల రూప గోస్వాముల వారు భక్తి రసామృతం అనేటువంటి గ్రంథంలో ఇచ్చినటువంటి అంశం. మరి ఇక్కడ భక్తి అంటే సాధారణంగా భక్తి అనేటువంటిది ఒక రకమైనటువంటి సాధన. మరి సాధన అంటే ఏంటి? ఒక కార్యకలాపాన్ని మనం నిరంతరం జరుపుతూ ఉన్నట్లయితే అది సాధన అవుతూ ఉంటుంది. మరి ఇక్కడ మనము ఈ సమాజంలో కొంత ఉన్నటువంటి కపట యోగులుగా ఉండేటువంటి వాళ్ళు ఆధ్యాత్మిక సాధన అంటే ధ్యాన నిమగ్నమై కూర్చోవడము అనేటువంటి ఒక భావనలో ప్రచారం చేస్తూ ఉంటుంటారు. వారికి అటువంటి వాళ్ళు ఈ భక్తి సేవను గురించి సమాచారం లేని వారికి అటువంటి సోమరి ధ్యానం మంచిదే కావచ్చు అని చెప్తున్నారు ఇక్కడ మనకి శ్రీల ప్రభుపాదుల వారు. కనుకనే అటువంటిది ఒకవేళ ఆచరించినట్లయితే అది పెడదారి పడుతుంది. అది లౌకికమైనటువంటి అంటే ధ్యానము వంటివి లౌకికమైనటువంటి భౌతికమైనటువంటి కొన్ని పనులలో నిమగ్నం అవడానికి తాత్కాలికంగా అవి బంధనాలు వేయవచ్చు, లేదా తాత్కాలికంగా ఆపవచ్చు, కానీ శాశ్వతం కాదు అని చెప్తున్నారు. కానీ భక్తి మాత్రమే అది ఇక వ్యర్థమైనటువంటి అంటే ఇక్కడ ఆ ధ్యానం లాంటి వాటిలలో కూర్చోవడం వల్ల ఏమవుతుంది? తాత్కాలికంగా కొంత వ్యర్థ కలాపాల నుండి దూరంగా ఆపడం అనేటువంటిది జరుగుతుంది కనుక అని చెప్తున్నారు. కానీ మరి మానవుడికి మరి భక్తి యోగము అనేటువంటిది ఆ వ్యర్థమైనటువంటి ఆ భౌతిక కలాపాలన్నింటికి ముగింపు పలకడమే భక్తి అనేటువంటి అంశాన్ని ఇక్కడ తెలియచేస్తూ ఉన్నారు. అలాగే ఈ భక్తికి మనకి వివిధ శాస్త్రాల్లోనూ భాగవతంలో అయినటువంటి భక్తులు చెప్పినటువంటి అంశం చూస్తే ఇక్కడ ప్రహ్లాదుడు భాగవతంలో అంటే ఆయన చెప్పిన ఇలా ఉపదేశిస్తున్నారు. భక్తి అనేటువంటి దానికి ఆయన ఈ విధంగా చెప్తూ ఉన్నారు అని చెప్తారు. శ్రవణం కీర్తనం విష్ణు స్మరణం పాద సేవనం అర్చనం వందనం దాస్యం సఖ్యమాత్మ నివేదనం. అంటే ఆయన చెప్తున్నారు నవవిధాలుగా భక్తి ఉంటుంది. ఆ భగవంతుని కృష్ణుని ధ్యాసలో నిమగ్నమయ్యేటువంటి విధానము 9 రకాలుగా ఉంటుంది. ఈ నవవిధ భక్తి మార్గాలలో దేనిని ఆచరించినా అది ఆధ్యాత్మికంగా వృద్ధి చెందడానికి దోహదపడుతుంది. ఆ దేవాది దేవుడైనటువంటి కృష్ణ భగవానుల వారిని భక్తితో మనము అర్చించడానికి ఈ 9 రకాలైనటువంటి విధానాలను ఆచరించవచ్చు అని చెప్తారు.
ఏంటి అంటే ఆ భగవంతుని యొక్క నామాలను విభూతులను వినడం, దానినే శ్రవణము అని చెప్తూ ఉంటుంది. అలాగే ఆ భగవంతుని యొక్క నామ మహిమలు ఏవైతే ఉన్నాయో, ఆ విభూతులు, నామము ఆయన యొక్క విభూతులను నిరంతరము చాంట్ చేయడం, దానినే కీర్తించడం, సో దానిని కీర్తనము అని చెప్తూ ఉంటాం. అలాగే మూడవది, ఆ భగవంతుణ్ణి ఎప్పుడూ మనము స్మరణం చేసుకోవడం, ఎప్పుడు కూడా ఆయన్ని మనలో స్మరణ చేస్తూ ఉండడం, నిరంతరం కూడా 24/7 ఆయన్ని స్మరిస్తూ ఉండడం. మరి ఇక ఆ భగవంతుని యొక్క పాద సేవనం, సర్వింగ్ హిజ్ లోటస్ ఫీట్, ఆ భగవంతుని యొక్క పాద పద్మాల వద్ద సేవ చేసుకునేటువంటి విధానం కూడా భక్తిగా చెప్తుంది. అలాగే ఆ శ్రీ విగ్రహారాధన, అర్చనం, అలాగే ఆ భగవంతునికి మనము వందనం చేయడం, ఆ భగవంతుడికి నమస్కరించడం, సో దాన్ని వందనము అని అంటాం. అలాగే భగవంతునికి సేవకుడుగా ఉండడం, సర్వెంట్, ఆ భగవంతునికి ఒక సేవకుడుగా ఉండేటువంటి విధానము, అది దాస్య భక్తి అని చెప్తూ ఉంటారు. సో అది కూడా భక్తి విధానాల్లో. అలాగే ఇంకా ఇక ఆయనతో స్నేహభావంతో నెరుపుట, స్నేహాన్ని కలిగి ఉండడం, ఆయనతో ఆ భగవంతుడితో స్నేహబంధాన్ని కలిగి ఉండడం. అలాగే ఇంకా చివరికి ఆ భగవంతుడికి తనను తాను సమర్పించుకోవడం, దీన్నే ఆత్మ నివేదనము అంటే. ప్రహ్లాదుడు, అలాగే మనకి స్క్రిప్చర్స్ లో ఉండేటువంటి భక్తి విధానాలు, ఆ భగవంతుని కృష్ణ భగవానులు, దేవుడైనటువంటి కృష్ణ భగవానుల వారిని సేవించేటువంటి విధానాల్లో మనకి చెప్తూ ఉన్నటువంటిది. సో మరి ఈ విధానమైనటువంటి శ్రవణము, కీర్తనము, స్మరణము, పాద సేవ, అర్చనము, వందనము, దాస్యము, సాఖ్యము, ఆత్మ నివేదనము అనేటువంటివి ఈ 9 రకాల విధానాల్లో. సో మరి హరే కృష్ణ, ఇది చూసి మనకి శ్రవణానికి ఉదాహరణగా ఎవరిని, అంటే శ్రవణ భక్తికి ప్రముఖులుగా ఎవరిని తీసుకోవచ్చు? హరే కృష్ణ. సుఖమహర్షి భాగవత్ పరీక్షిత్ మహారాజ్ చెప్పడం భాగవత్. హరే కృష్ణ. హ్యాండ్ రైజ్ చేయండి, నేను ఇస్తాను. కాకపోతే ఒక్కొక్క దానికి ఒక్కళ్ళు చెప్తారు కానీ. హరే కృష్ణ. అందరూ ఒకేసారి చెప్తే ఇబ్బంది అవుతుంది. శ్రీనివాసరావు ప్రభు మొదటి దానికి శ్రవణానికి పరీక్షిత్ మహారాజ్ ప్రభుజీ. ఓకే. రెండోది స్మరణం. కీర్తనం. సుఖదేవ్ గోస్వామి. ఓకే మాతాజీ, ఒక్కళ్ళే మాట్లాడండి దయచేసి. హరే కృష్ణ. నేను అడుగుతున్నాను ఎందుకంటే. ఓకే శ్రీనివాసరావు ప్రభు మీరు ఓకే, ధన్యవాదాలు. హరే కృష్ణ. నెక్స్ట్ సరళాదేవి మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ. స్మరణం. స్మరణానికి ఇక్కడ ఉన్నవాళ్ళు కాకపోయినా మీకు తెలిసింది కూడా చెప్పవచ్చు, వేరే కూడా. ఇక్కడ ఉన్నది వేరుంది, సరే. స్మరణము ప్రభుజీ. పాదసేవనం అయితే లక్ష్మీదేవి తెలుసు. మాతాజీ నేను అడిగిన దానికి సమాధానం చెప్పండి దయచేసి, ఎందుకంటే మనం సీక్వెన్స్ వద్దాం మాతాజీ, కొంచెం డిస్టర్బెన్స్. స్మరణము ఓకే మాతాజీ, వేరే వాళ్ళకి ఇచ్చేస్తాను. హరే కృష్ణ. దివ్య సాయి మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ. ప్రహ్లాదుడు మాతాజీ. యా ఓకే. సో పాదసేవనము లక్ష్మీదేవి ప్రభుజీ. ఓకే మాతాజీ. హరే కృష్ణ. ఓకే మాతాజీ, ధన్యవాదాలు. హరే కృష్ణ. కృష్ణకుమారి మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ. అర్చనం. ప్రభుజీ మీరాబాయి వస్తారా మాతా ప్రభుజీ? రారు మాతాజీ. హరే కృష్ణ. హరే కృష్ణ.
శోభరాణి మాతాజీ. పృథు మహారాజ్ వస్తాడు ప్రభుజీ అర్చన. యా, పృథు మహారాజ్. యా, హరే కృష్ణ. సో వందనం వందనం అక్రూరుడు వస్తాడు మాతాజీ. ఆ వందనానికి అక్రూరుడు వస్తాడు. అక్రూరుడు. అక్రూరుడు. ఇంకా ఇక్కడ కనిపిస్తున్నటువంటి వాళ్ళు అక్రూరుడు. ఓకే మాతాజీ. ఇంకా ధ్రువుడా ప్రభుజీ? ధ్రువుడు. ధ్రువుడు. హరే రాజా కృష్ణ. హరే కృష్ణ. ఒక్క నిమిషం ప్రభు. ఉన్న వాళ్ళు అడిగిన. హరే కృష్ణ. ధ్రువుడు. యా. సో లక్ష్మీ మాతాజీ అన్మిట్ చేసుకో. దాస్యం. ప్రభుజీ దాస్యము హనుమంతుడు ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. సో సఖ్యము. సఖ్యము కుచేలుడు అర్జునుడు చెప్పుకోవచ్చు అని చెప్పారు ప్రభుజీ. యా మాతాజీ. ఓకే. హరే కృష్ణ. హరే కృష్ణ. ఓకే, ధన్యవాదాలు మాతాజీ. సో నెక్స్ట్ ఆత్మ నివేదనము. ఓకే, ఎవరున్నారు? ఓకే, శ్రీనివాసరావు ప్రభు. అంబరీష్ మహారాజ్ ప్రభుజీ. అంబరీష్ కాకుండా ఇంకా బలి హరే కృష్ణ. మహారాజు కూడా వస్తాడు ప్రభుజీ. బలి మహారాజు. ఓకే, హరే కృష్ణ. ఓకే, హరే కృష్ణ. సో ఇక్కడ చూడండి, శ్రవణం ఆ భగవంతుని యొక్క నామము మరియు లీలలను మహిమలను వినేటువంటి విధానము. పరీక్షిత్ మహారాజు. కీర్తనం ఇక్కడ ఓకే, అంతకుముందు మీరాబాయి చెప్పారు. సుఖదేవ గోస్వామి. తర్వాత స్మరణం ప్రహ్లాద్ మహారాజు. తర్వాత పాదసేవనము లక్ష్మీమాత. అర్చనము పృథురాజు. తర్వాత వందనం అక్రూరుడు. తర్వాత ధ్రువుడు కూడా అక్కడ ఫిగర్లు మనం చూసాము. దాస్యము హనుమంతుడు. తర్వాత సఖ్యము అర్జునుడు. తర్వాత ఆత్మ నివేదనము బలిచక్రవర్తి. హరే కృష్ణ. సో ఈ 9 హరే కృష్ణ. మాతాజీ డిస్టర్బ్ చేయకండి. ఎవరో ఒక్కళ్ళు మాత్రమే నేను అడిగిన వాళ్ళు చెప్పండి, అంటే హ్యాండ్స్ రేజ్ చేయండి, వాళ్ళని అడుగుతాను. ఈ నవవిధ భక్తి, ఇప్పుడు ఒక్కొక్క ఉదాహరణ ఒక్కొక్క దానికి ఒక్కొక్కరిని తీసుకున్నాము. ఈ 9 విధానాలను ప్రదర్శించినటువంటి భాగవతములు కూడా ఉన్నారు. ఒక పేరు చెప్పగలరా? హరే కృష్ణ. హ్యాండ్ రేజ్ చేయండి ఫస్ట్. ఓకే, శోభరాణి మాతాజీ అన్మిట్ చేసుకుని చెప్పండి. హరే కృష్ణ. శోభరాణి మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ. ఇప్పుడే మతికి వచ్చింది. అది మహారాజు ప్రభు నడిచింది. మాతాజీ. ప్రభు ఇప్పుడే మతికి వచ్చింది, మర్చిపోయిన ప్రభు. సారీ ప్రభు. ఓకే, పర్వాలేదు మాతాజీ. శ్రీనివాసరావు ప్రభు. అంబరీష్ మహారాజ్ ప్రభుజీ. అంబరీషుడు. సో ఈ 9 రకాలైనటువంటి భక్తిని ప్రదర్శించినటువంటి వాటికి ఉదాహరణగా రాజా అంబరీష్ మహారాజుని తీసుకోవచ్చు. హరే కృష్ణ. హరి బోల్. ఓకే, సో కింగ్ అంబరీష్ adopted all the 9 items of the and attain perfect success. సో అంబరీష్ మహారాజుని ఈ 9కి కూడా ఉదాహరణ. ఇక్కడ ఒక్కొక్క విధానంలో ఒక్కొక్కరిని చెప్పుకున్నాము, బట్ ఆ 9 రకాలైనటువంటి భక్తుల్ని ప్రదర్శించినట్టు. అందుకే మనం అతన్ని దుర్వాసుడు స్టోరీలో కూడా చూస్తాం. సో మరి ఆ విధంగా ఉన్నటువంటి మరి ఇక మనకి శ్రీల ప్రభుపాదుల వారు చెప్తున్నారు, దివ్య జ్ఞానం అంటే ఆ భక్తి భగవంతునికి సంబంధించినటువంటి జ్ఞానాన్ని మనం పొందేటువంటి విధానంలో శ్రవణము, ఈ నవవిధ భక్తి మార్గాలలో శ్రవణము అనేటువంటిది ప్రముఖమైనది అని చెప్తూ ఉన్నారు, లేదా తొలిమెట్టు అని చెప్తారు. మరి అటువంటి ఆ తొలిమెట్టుగా ఉండేటువంటి శ్రవణము మరి ఎవరి నుండి వినాలి? ఆ భగవంతుని యొక్క లీలలను ఎవరి నుండి వినాలి అంటే ఇక్కడ చెప్తున్నారు, పరంపరలో ఉన్నటువంటి వారి గురించి, వారి దగ్గర వినాలి, అప్రామాణికుల దగ్గర వినవద్దు అని. అలాగే మనకి ఎలా వినాలి, ఎవరి దగ్గర వినాలి అనేటువంటి దానికి ఆ భగవంతుడు కృష్ణుడు భగవద్గీతలో మనకు చెప్తారు. ఆయన
తద్విద్ ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయా ఉపదేక్ష్యంతి తే జ్ఞానం జ్ఞానిన తత్వదర్శినః. ఆయన చెప్తున్నారు మనకి, ఒక ప్రామాణికమైనటువంటి గురువు చెంతకు చేరి సత్యాన్ని తెలుసుకోవడానికి ప్రయత్నించు అర్జున అని చెప్తున్నారు. వినయంతో ప్రశ్నలు వేసి ఆయనను సేవించు. ఆత్మదర్శి అయినటువంటి ఆ మహాత్ముడు తత్వదర్శనము చేసిన వాడగుడం చేత నీకు జ్ఞానమును ఉపదేశించగలడు అని చెప్తున్నారు. అలాగే ఇదే విషయం మనకి ఇంకా మండుకోపనిషత్తులో కూడా తద్విజ్ఞానార్థం స గురువే మే వాభిగచ్చత్ అంటారు. అంటే దివ్య జ్ఞానాన్ని తెలుసుకోవడానికి మానవుడు ప్రామాణికుడైనటువంటి గురువు చెంతకు చేరాలి అని ఉపదేశించబడింది ఆ మండుకోపనిషత్తులో అని చెప్తూ ఉంటారు. అలాగే ఇంకా ఆ దివ్యమైనటువంటి గుహ్యమైనటువంటి మనకి ఆ భగవత్ సంబంధమైనటువంటి జ్ఞానము భగవంతుడే మనకి భగవద్గీతలో చెప్తారు, ఇది చాలా రహస్యమైనటువంటి జ్ఞానము అని చెప్తున్నారు. మరి అటువంటి ఆ దివ్యమైనటువంటి గుహ్య జ్ఞానాన్ని వినయంగా గ్రహించేటువంటి పద్ధతి మనకి కేవలము మానసికమైనటువంటి కల్పనపై ఆధారపడినటువంటిది కాదు అని చెప్తూ ఉన్నారు శ్రీల ప్రభుపాదుల వారు. అందుకే మనకి మొదట్లోనే ఏది భక్తి కాదు అనేటువంటి అంశాన్ని భాష్యంలో వారు ఇచ్చారు. అలాగే చైతన్య మహాప్రభువుల వారు శ్రీల రూప గోస్వాములతో ఇలా అన్నారు భక్తి గురించి. అంటే ఈ భక్తి గురించి ఆయన ఈ విధంగా చెప్పారు అని చెప్తూ ఉంటారు. సో బ్రహ్మాండ భ్రమితే కోన భాగ్యవాన జీవ గురుకృష్ణ ప్రసాదే పాయ భక్తి లతా బీజ్ అనేటువంటి ఆ శ్లోకాన్ని, అంటే ఈ విధంగా సాక్షాత్తు దేవాదిదేవుడు భక్తుడి రూపంలో అవతారంగా వచ్చినప్పుడు ఆయన ఆ చైతన్య మహాప్రభు రూపగోస్వామితో ఇలా అన్నారట. అంటే ఏంటంటే బ్రహ్మదేవుడు సృష్టించినటువంటి, అంటే ఈ భౌతిక సృష్టి, ఆధ్యాత్మిక సృష్టి, అంతకుముందు ఉన్నటువంటి మొత్తం సృష్టి అంతా కూడా భగవంతుడి ద్వారా జరుగుతుంది. అయితే భౌతికమైనటువంటి సృష్టి కోసం భగవంతుడు బ్రహ్మను సృష్టిస్తాడు. ఆ బ్రహ్మదేవుడు సృష్టించినటువంటి విశ్వంలోని ఈ విశ్వంలో ప్రయాణించేటప్పుడు భాగ్యవంతుడైనటువంటి జీవుడు గురువు మరియు కృష్ణుని కరుణ వలన భక్తి లతా బీజాన్ని పొందుతాడు అని ఆయన చెప్పారు అని ఆ చైతన్య చరితామృతము మధ్యలీలలో 19వ అధ్యాయము 150వ శ్లోకంలో ఉన్నటువంటి అంశం చెప్తూ ఉన్నారు. కాబట్టి ఇక్కడ మనకి ఆయన చెప్తూ ఉన్నటువంటి అంశం, స్వభావరీత్యా ఆనందమయులైనటువంటి జీవులు భౌతిక జగత్తుకు రాగా, అంటే ఈ భౌతిక జగత్ ఏదైతే ఉందో ఇది ఒక కారాగారము వంటిది అని చెప్తూ ఉంటారు. సో ఆధ్యాత్మిక జగత్ ఆనందమయమైనటువంటి విషయం కాగా ఈ భౌతిక జగత్ మనకి ఒక కారాగారం. అంటే మనం చూస్తూ ఉంటాం, మనకు జైళ్ళన్నీ కూడా ఎందుకు ఉంటాయి? మన యొక్క ప్రవర్తనలో మార్పు రావడానికి, ఏదో ఒక మనం చెడుగా ప్రవర్తించడం వల్ల ఆ ప్రవర్తనలో మార్పు రావడానికి జైల్లో వేస్తూ ఉంటుంటారు కదా. సో మరి వాస్తవంగా ప్రతి జీవుడు కూడా, ఆత్మలన్నీ కూడా ఆ భగవంతుని యొక్క దివ్యధామంలో ఉండాల్సినటువంటి వాళ్ళు, శాశ్వతంగా ఆనందంగా ఉండేటువంటి జీవులు తిరస్కార భావన వలన ఆ భగవంతుణ్ణి మర్చిపోవడం వలన ఈ భౌతిక జగత్తులోకి రావడం జరుగుతూ ఉంటుంది. తద్వారా అంటే ఇది కారాగారం, అంటే మార్పు చెందడానికి ఒక అవకాశం లాంటిది అని చెప్తారు ఇది ఈ భౌతిక ప్రపంచం. సో కాబట్టి ఇక్కడ చెప్తున్నారు, ఈ భౌతిక జగత్తు ఒక కారాగారం వంటిది. నిజానికి వారు ఈ పరిమిత సౌఖ్యాన్ని కలిగినటువంటి కారాగారు జగత్తు నుండి ముక్తి పొందాలనే కోరుకుంటారు. కానీ ముక్తి విధానాన్ని ఎరగకపోవడం వలన వారు ఒక జీవజాతి నుండి వేరొక జీవజాతికి, ఒక లోకం నుండి వేరొక లోకానికి వెళ్ళడం వస్తూ ఉంటుంది. ఈ విధంగా జీవులు విశ్వమంతా పరిభ్రమిస్తూ ఉంటుంటారు అని చెప్తున్నారు. ఎందుకంటే ఇక్కడికి వచ్చినటువంటి ఉద్దేశము వేరు. ఒక జైల్లోకి వచ్చామనుకోండి, జైల్లో పెట్టారనుకోండి, జైల్లో సాధారణంగా మనం ఇంటి దగ్గర ఉండేటువంటి వసతులన్నీ ఉండవు మనకి. కానీ ఆ జైలుకు వెళ్ళి మనం ఏం చేస్తున్నాము, ఈ జైల్లో నాకు సరైనటువంటి ఆ జైలు నుంచి ఎప్పుడు బయటపడదామనే ప్రయత్నం చేయట్లేదు. మనం చేయకుండా ఏం చేస్తున్నాము, ఈ జైల్లో నాకు నేలపై పడుకోబెడుతున్నావు, నువ్వు నాకు నేల ఎందుకు, నాకు పరుపు కావాలి,
పరుపులు ఏర్పాటు చేయండి, ఎండ బాగా ఉంది ఏసీలు ఏర్పాటు చేయండి, వంటలు బాగాలేవు మంచిగా రుచికరంగా ప్రసాదం తయారు చేయండి అనేటువంటి భావంతో ఉండి ఆ జైల్లోనే మనం వసతులు ఏర్పరచుకోవడానికి చేస్తున్నాం. సో ఈ భౌతిక ప్రపంచంలోనికి వచ్చినటువంటి మనము ఇంద్రియార్థాలను, ఇంద్రియ భోగాలను అనుభవించడానికి ప్రయత్నిస్తూ తిరిగి మళ్ళీ మన వాస్తవికమైనటువంటి గమ్యాన్ని చేరుకోవడానికి ఎటువంటి ప్రయత్నాలు చేయడం లేదు. ఆ మార్గం తెలుసుకోలేకుండా పోతున్నామని చెప్తున్నారు. అందుకే ఈ సృష్టిలో ఉండేటువంటి 84 లక్షల జీవజాతులలో ఏదో ఒక జీవాన్ని పొందుతున్నాం, ఇక్కడే ఉండిపోతున్నాం ఈ భౌతిక ప్రపంచంలోనే. ఈ రూమ్ బాగలేకపోతే పక్క రూమ్కి జైల్లో, పక్క రూమ్ బాగలేకపోతే ఇంకొక రూమ్కి. సో ఆ విధంగా అడ్జస్ట్ అవుతున్నామే తప్ప వాస్తవికంగా తిరిగి మన ఇంటికి మనం వెళ్ళాలి అనేటువంటి భావన రావడం లేదు. అది కూడా అందరికీ అవకాశము దొరకడం లేదు అని చెప్తున్నారు మనకి శ్రీల ప్రభుపాదుల వారు. కానీ ఆయన ఇక్కడ ఎంత చక్కగా మనకు చెప్తున్నారంటే, అదృష్టశావత్తు ఎవరైనా ఒక విశుద్ధ భక్తుల్ని కలుసుకొని ఓపికగా ఆయన నుండి శ్రవణం చేసినప్పుడు భక్తి యోగ పథాన్ని అనుసరించడం ప్రారంభమవుతుంది. శ్రద్ధ కలవానికి అటువంటి అవకాశము ఇవ్వబడుతుంది. సో కాబట్టి ఇక్కడ శ్రద్ధ మనం మొదటిదిగా చూస్తూ ఉన్నటువంటి అంశం. మొదటి 3 శ్లోకాల్లో మనకి ఆ భగవంతుని చేరుకోవాలనేటువంటి శ్రద్ధ. సో ఆ శ్రద్ధ, సాధు సాంగత్వము. సో ఆ విధంగా మనము ఆ శ్రద్ధ కలవానికే అటువంటి అవకాశం లభిస్తుంది అని చెప్తున్నారు. మరి ఈ శ్రద్ధ ఉన్నటువంటి మరి ఎక్కడ వాళ్ళకి ఈ అవకాశాలు లభించడం లేదు కనుక భక్తుల యొక్క సాంగత్వాన్ని పొందడానికి, భగవంతుని గురించి తెలుసుకోవడానికి అవకాశంగా జనులందరికీ కూడా, ఈ మానవాళ్ళందరికీ కూడా ఏర్పాటు చేయబడినదే ఈ ఇస్కాన్ సంస్థ అంటూ చెప్తున్నారు శ్రీల ప్రభుపాదుల వారు. సో మరి ఈ ఇస్కాన్ ఏదైతే ఉందో, కృష్ణ చైతన్య సంఘం ఇటువంటి అవకాశాన్ని, అంటే జనులకు భక్తుల సాంగత్వంలో కలిసి, అందుకే సండే ఫీస్ట్ ఇవి ఏర్పాట్లు ఉంటాయి. సో అలా కలిసి భక్తుల యొక్క సాంగత్వాన్ని కలవడము, ఆ భగవంతుని గురించి వినేటువంటి అవకాశం, అక్కడ ప్రసంగాలు ఉంటూ ఉంటాయి. ఉదయం సాయంత్రము ఇస్కాన్ ప్రతి మందిరంలో కూడా ఉదయము సాయంత్రము క్లాసులు ఉంటాయి. ఉదయం పూట భాగవతం పైన, సాయంత్రము భగవద్గీత పైన క్లాసులు ఉంటూ ఉంటాయి, అవి వినడము. సో ఆ విధంగా అదృష్టశావత్తు ఎవడైనా అవకాశాన్ని సద్వినియోగపరచుకున్నట్లయితే, భక్తి యోగంలో నెలకొంటే ఆ ముక్తి పదం వెంటనే తెరుచుకుంటుంది, ఆ భక్తి మార్గం అవుతుంది అని చెప్తూ ఉన్నారు. సో ఆ విధంగా ఆ భక్తి అవకాశాన్ని వినియోగించుకొని చెయ్యాలి అనేటువంటి చెప్తూ ఉన్నారు. ఆ భక్తి యోగంలో పూర్ణత్వం పొందడానికి మానవుడు జీవితంలోని అన్ని దశలలో ఆ గురుదేవుని యొక్క నిర్దేశంతో భక్తియుతమైనటువంటి కార్యక్రమాలు నిర్వహింపాలి అని చెప్తూ ఉన్నారు. సో ఇంకా ఆ భగవంతుడు సర్వవ్యాపకంగా ఉండేటువంటి వాడు. సో కనుక ఏది కూడా ఆ భగవంతుడి నుండి స్వతంత్రంగా లేదు అనేటువంటి విషయాన్ని తెలుసుకోవాలి అని చెప్తున్నారు. ఆ విషయాన్ని మనకి భగవద్గీతలో భగవంతుడే చెప్తూ ఉంటారు ఈ విధంగా, మయా తదమిదం సర్వం జగదవ్యక్తమూర్తినా మత్సాని సర్వభూతాని నచాహం తేష్వస్థితః. సో సమస్త జగత్తు అవ్యక్త రూపంలో నాచే ఆవరించబడి ఉన్నది. జీవులన్నీ నాలో ఉన్నాయి, కానీ నేను వాటిలో లేను. సో ప్రామాణికుడైనటువంటి గురుదేవుని నిర్దేశంలో మనుజుడు ప్రతిదాన్ని కృష్ణ సేవకు అనుకూలంగా చెయ్యాలి అని చెప్తూ ఉన్నారు. సో ఆ విధంగా కృష్ణ భక్తి భావనలో మనం చేసేటువంటి ప్రయత్నము ఉత్సాహము అనబడుతుంది అని చెప్తారు. మొదటిగా మనకు కావలసినటువంటి అంశాలలో కృష్ణ భక్తి భావనతో, తెలివితో చేసేటువంటి ఆ ప్రయత్నం, ఎంతియాజం చెయ్యాలి, భగవంతుని గురించి తెలుసుకోవాలి, ఆ భగవంతునికి భక్తి చెయ్యాలి అనేటువంటి ఉత్సాహము ఉండాలి అని చెప్తున్నారు. సో అలా చేసేటువంటి ప్రయత్నం, కృష్ణ భక్తి భావనలో తెలివితో, జ్ఞానంతో చేసేటువంటి ప్రయత్నం ఏదైతే ఉందో అదే ఉత్సాహం అనబడుతుంది. ప్రతిదాన్ని కృష్ణ సేవలో వినియోగించగలిగే సరైనటువంటి పద్ధతి భక్తులు కనుగొంటారు. అలాంటి ఉత్సాహంలో, అలా కృష్ణ భక్తి భావనలో ఉన్నప్పుడు వాళ్ళు ఆ సరైనటువంటి పద్ధతిని
వారు అనుసరిస్తూ ఉంటారు అని చెప్తారు. ఇంకా ఆయన చెప్తున్నారు, ఆ భక్తి యోగ నిర్వహణం అనేది సోమరితనపు ధ్యానం గాక ఆధ్యాత్మిక జీవన మైదానంలో చేసేటువంటి ప్రత్యక్ష కార్యాచరణమే అవుతుంది అని చెప్తున్నారు. సో ఇక్కడ ఈ భక్తి అంటే భగవత్ సంబంధంలో చేసేటువంటి కర్మలే, అంటే ఇక్కడ ప్రతిదీ కూడా మనం ఆచరించేటువంటి ప్రతి కార్యము కూడా, ప్రతి కర్మ కూడా ఆ భగవత్ సంబంధంలోనే చేయాలి అని చెప్తున్నాం. సో ఈ కార్యకలాపాలను తప్పక ఓర్పుతో నిర్వహించవలసి ఉంటుంది. కృష్ణ భక్తి భావనలో మానవుడు ఓర్పు లేనివాడుగా ఉండరాదు అని చెప్తున్నాం. ఓర్పుతో ఉండాలి, సహనం. సో మనకి చైతన్య మహాప్రభులు కూడా శిక్షాష్టకంలో చెప్తారు, తృణాదపి సునిచేన తరోరివ సహిష్ణున అమానిన మానదేన కీర్తనీయ సదా హరిహి అని చెప్తూ ఉంటుంటారు. అంటే భక్తుడు అనేటువంటి వాడు, ఇది కూడా మనం ఇంతకుముందు ఆ భక్తి రసామృత సింధువులో కూడా చూసాం, భక్తుడు అనేటువంటి వాడు గడ్డి పూస కంటే తనను చాలా అల్పుడుగా భావించాలి అని చెప్తూ. అలాగే చెట్టు కంటే కూడా ఎంతో ఓర్పుని కలిగి ఉండాలి అని చెప్తూ ఉంటుంటారు. సో మనకి చైతన్య మహాప్రభువులు వారిని కలిసినప్పుడు ఫొటోస్ లో, ఇమేజెస్ లో చూస్తే మనకి చెప్తూ ఉంటారు, ఆ రూప గోస్వామి, సనాతన గోస్వాములు వారు ఆ చైతన్య మహాప్రభువులను కలిసిన అప్పటికే వాళ్ళు చాలా ఆ రాజ్యంలో ప్రధానమంత్రి, హోంమంత్రిగా ఉండి పెద్ద పదవులు నిర్వహించినటువంటి వాళ్ళు, చాలా జ్ఞానాన్ని పొందినటువంటి వాళ్ళు. కానీ చైతన్య మహాప్రభువుని కలిసినప్పుడు వాళ్ళ నోట్లో గడ్డి పూస పెట్టుకొని ఆయన దగ్గరికి వెళ్తారు. మేము చాలా జంతువు వంటి అల్పులము, మాకు ఏమీ తెలియదు, మీ దగ్గర నుంచి నేర్చుకోవాలి అనేటువంటి భావనతో వారిని కలిశారని చెప్తూ ఉంటారు గురువులు. సో మరి అలా ఉండాలి అనేటువంటిది భక్తులు చెప్తూ ఉంటారు. సో కాబట్టి కృష్ణ భక్తి భావనలో ఉండేటువంటి వాళ్ళు చాలా ఓర్పుతో ఉండాలి, ఓర్పు లేని వాళ్ళుగా ఉండరాదు అని చెప్తున్నారు. ఎలా ఉండకూడదో చెప్తున్నారు. సో ఇంకా మనకి శ్రీల ప్రపాదులు చెప్తున్నారు, ఈ కృష్ణ చైతన్యాన్ని నేను ఒంటరిగానే స్థాపించాను, కానీ ఇప్పుడు అది ఎంతో మంది ఉత్సాహంతో దీంట్లో పాల్గొంటున్నారు. కాబట్టి భక్తి యోగ నిర్వహణలో ఓర్పును, అంటే ఎవరును కూడా ఓర్పు లేని వారు గాక ఆ గురుదేవుని యొక్క ఆదేశాలను బడిచి ఆ గురువు మరియు కృష్ణుల యొక్క కరుణపై ఆధారపడి, సో ఎందుకంటే భగవంతుణ్ణి నేరుగా మనము చేయలేం కాబట్టి మధ్యలో గురువు మనకి ఉంటారు. సో కాబట్టి ఆ గురువుని కృష్ణుడే చెప్తాడు మనకి, గురువు నేను వేరు కాదు అని. కానీ గురువు ఎప్పుడు కూడా తాను కృష్ణుడితో సమానం అని ఎప్పుడు భావించడు. కానీ కృష్ణుడు చెప్తాడు, గురువు నాతో ఎప్పుడూ అభిన్నం కాదు, నన్ను గౌరవించినట్లే గురువును కూడా గౌరవించాలి అని చెప్తూ ఉంటుంది. సో కాబట్టి ఆ గురువు మరియు కృష్ణుల యొక్క కరుణపై ఆధారపడి మనం భక్తిని చేస్తూ ఉన్నట్లయితే అది మనకి వృద్ధి చెందడానికి దోహదపడుతుంది అని చెప్తారు ఓర్పు గురించి ఇక్కడ. సో అలాగే ఇంకా మనకి చెప్తూ ఉన్నటువంటి ఆ అంశాలలో మనము సో ఆ భగవంతుడు మొత్తం కూడా భగవంతుని మహిమే అనేటువంటి ప్రతిదీ కూడా భగవంతునిలోనే ఉన్నటువంటిది చెప్తూ ఉన్నటువంటి అంశంగా మనం చెప్పవచ్చు. ఇంకా మనకి రూప గోస్వాములు ఈ శ్లోకంలో ఇచ్చినటువంటి ఉపదేశాన్ని మనకి ఇక్కడ చెప్తున్నారు. మానవుడు ఖచ్చితంగా పాటిస్తే, అంటే ఉత్సాహంగా ఉండడము, నిశ్చయంతో ఉండడము, ఓర్పుని కలిగి ఉండడము, అవాంఛితమైనటువంటి జనుల యొక్క సాంగత్యాన్ని విడిచిపెట్టడము, విధి నియమాలను ఖచ్చితంగా పాటించడము, భక్తుల సాంగత్యంలో ఉండడము వంటివి చేస్తే తప్పకుండా భక్తిలో పురోగతి సాధిస్తారు అని మనకి ఇక్కడ శ్రీల ప్రభుపాదుల వారు చెప్తూ ఉన్నటువంటి. ఎందుకంటే ఇక్కడ భక్తిలో యోగ నియమాలను పాల్గొనడం అనేటువంటి దాంట్లో చెప్తున్నారు. ఇక్కడ ఇంకా ముఖ్యంగా ఆయన చెప్తున్నారు, భక్తి యోగం అంటే దివ్య కర్మల భావము అని చెప్తున్నారు. భక్తి యోగం అనేటువంటిది ఏంది? దివ్య కర్మల యొక్క భావము. దివ్య స్థితిలో ప్రకృతి త్రిగుణ కల్మషము ఉండదు. సాధారణంగా జీవుడు కల్మష రహితుడే ఆ ధామంలో, ఆధ్యాత్మిక లోకంలో ఉన్నప్పుడు. ఎప్పుడైతే ఈ భౌతిక ప్రపంచంలోనికి వస్తూ ఉన్నాడో అప్పుడు ఈ ప్రకృతి త్రిగుణాల యొక్క సాంగత్వం, ఈ త్రిగుణాల యొక్క కల్మషము వలన, సత్వ రజో తమో గుణాల యొక్క కల్మషం వలన అతడు ఇక ఈ భౌతికమైనటువంటి అంశాలకు లోబడి అతడు ప్రవర్తిస్తూ ఉంటాడు అని చెప్తాను. అయితే
ఈ భక్తి యోగం అనేటువంటి ఆ దివ్య కర్మల భావన అని చెప్తున్నారు కదా. మరి అటువంటి దివ్య స్థితిలో ప్రకృతి త్రిగుణాల యొక్క కల్మషము ఉండదు. ఇదే విశుద్ధ సత్వము అని. అంటే ఆ ఇక్కడ ఏంటంటే రజోతమో గుణాల యొక్క కలుషం కానటువంటి సత్వగుణం అని పిలువబడుతుందని చెప్తున్నాం. సో అందుకే ఇక్కడ నియమాలను పాటించడం అనేటువంటి దాంట్లో ఇస్కాన్ లో మనకి తెల్లవారుజామునే 4 గంటలకు లేచి 4:30కు మంగళహారతిలో పాల్గొనడము, శ్రీమద్ భాగవతము వినడము, కీర్తనం చేయడం వంటివి చేయాల్సి ఉంటుంది. అవి పాటించవలసినటువంటి నియమాలను చెప్తారు. అందుకే మనకి ఎర్లీ మార్నింగ్ 4:30కి ఆన్లైన్ లో అందరూ కూడా, అంటే ఆలయానికి వెళ్ళి చేసేటువంటి అవకాశం లేనటువంటి వాళ్ళకి ఆన్లైన్ లో చూసేటువంటి అవకాశం, పాల్గొనేటువంటి అవకాశాన్ని కూడా కలిగిస్తూ ఉన్నటువంటిది మనకి. సో ఆ విధంగా 24 గంటలు కూడా భక్తి కార్యాలు చేస్తూనే ఉండాలి అనేటువంటి అంశాన్ని, అలాగే ఇంకా మనకు చెప్తున్నటువంటి సతో వృత్తి అంటే ఆచార్యుల యొక్క అడుగుజాడలలో నడవడం. మన పూర్వ ఆచార్యులు ఏం చేశారు, సో ఆ విధంగా వారి యొక్క అడుగుజాడలలో నడవడము, ఇవి ఇక అవన్నీ కూడా శ్రీల రూప గోస్వాములు వారు చెప్పినటువంటి ఆ అంశాలన్నింటినీ కూడా పాటించడం ద్వారా భక్తిలో పురోభివృద్ధి చెందవచ్చు అనేటువంటి చెప్తూ ఉన్నారు. సో ఇంకా ఆయన చెప్తూ ఇక శ్రీల భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ల వారు వ్యాఖ్యానించినటువంటి అంశాలను కూడా ఇక్కడ మనకి చెప్తున్నటువంటి ఏంటంటే, తాత్విక కల్పన ద్వారా జ్ఞాన సాధన, సకామ కర్మల ద్వారా లౌకిక సంపత్తులను కూడబెట్టుట, యోగ సిద్ధి వాంఛ వంటివి భక్తి యోగ నియమాలకు విరుద్ధమైనవి అనేటువంటిది వారు చెప్పినటువంటి అంశాలు. సో ఆ భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ల వారు చెప్పినటువంటి అంశాలను కూడా మనకు తెలియచేస్తూ ఉన్నారు. అలాగే మానవుడు అటువంటి తాత్కాలిక కర్మల పట్ల విముఖుడై తన ధ్యాసను చక్కగా భక్తి యోగ నియమాల వైపుకు మళ్లించాలి అని చెప్తున్నారు. సో ఆ విషయమే మనకి శ్రీమద్ భగవద్గీతలో చెప్పబడినటువంటి భగవంతుడు చెప్పినటువంటి అంశాన్ని ఇక్కడ తెలియచేస్తూ ఉన్నారు. యా నిశా సర్వభూతానాం తస్యాం జాగర్తి సంయమీ యస్యాం జాగ్రతి భూతాని సా నిశా పశ్యతో మునే. సకల జీవులకు ఏది రాత్రి సమయమో అదియే ఆత్మ నిగ్రహము గల వానికి మేల్కొనియుండు సమయము. సర్వజీవులకు మేల్కొనియుండు సమయము అంతర్ముఖుడైనటువంటి మునికి రాత్రి సమయము అని చెప్తున్నాను. అంటే ఇక్కడ సకల జీవులకు ఏది రాత్రియో అది ఆత్మ నిగ్రహం కలిగినటువంటి వారికి మేల్కొని ఉండు సమయము అని చెప్తున్నారు. సర్వజీవులు మేల్కొని ఉండేటువంటి సమయము అంతర్ముఖుడైనటువంటి ఆ మునికి రాత్రి సమయము అని చెప్తూ ఉన్నాయి. అంటే భగవద్భక్తిలో నెలకొనడమే జీవునికి ప్రాణపదము అని చెప్తున్నారు శ్రీల ప్రభుపాదుల వారు. మానవ జీవితానికి వాంఛిత లక్ష్యము, పరమ పూర్ణత్వము అదే అని చెప్తున్నారు. అంటే భగవద్భక్తిలో నెలకొనడం. ఈ విషయంలో మానవుడు నిశ్చయాన్ని కలిగి ఉండాలి. అంతేకాకుండా జ్ఞానము, కామ్యకర్మము, యోగ సాధనము వంటి భక్తేతర కలాపాలన్నీ ఎటువంటి శాశ్వత ఫలాన్ని ఇవ్వలేవని కూడా అతడు నిశ్చయంగా అంటే కలిగి ఉండాలి అని చెప్తుంది. భక్తి యోగ పథంలో పూర్ణ నిశ్చయం అనేటువంటిది మనుజుని వాంఛిత లక్ష్యాన్ని సమర్థుని చేస్తుంది. కానీ ఇతర మార్గాలను అనుకరించాలని ప్రయత్నిస్తే అది కలవరాన్నే కలగజేస్తుంది. అంటే శ్రద్ధ అంటే ఏంటి? శాస్త్రాలలో సూచించబడినటువంటి దానిపైన పూర్తి విశ్వాసము కలిగి ఉండడం శ్రద్ధ అనేటువంటిది. మనకి భక్తిలో మొదటి అంశము శ్రద్ధ. ఇక్కడ అంటే శాస్త్రాలలో సూచించబడిన మొత్తం శాస్త్రాలు ఏంటి? ఆ భగవంతుడు సేవ చేయడం. అదే కదా అన్ని శాస్త్రాల యొక్క పరమగమ్యం కూడా చివరికి చెప్తూ ఉన్నటువంటిది. శాస్త్రాల ద్వారా తెలుసుకోగలిగినటువంటిది నేనే భగవంతుడని మనకి భగవద్గీతలో కృష్ణ భగవానులు వారు చెప్తారు. నా సేవయే శాస్త్రాలన్నీ కూడా చెప్పబడుతుంది అని చెప్తున్నారు. సో కాబట్టి ఇక్కడ ఆ శ్రద్ధ మొదటి అంశంగా ఉండేటువంటి ఆ శ్రద్ధ ఏదైతే ఉందో అది
అంటే ఏంటంటే శాస్త్రాలపైన సంపూర్ణమైనటువంటి విశ్వాసాన్ని కలిగి ఉండడం. అలా కాకుండా ఉన్నట్లయితే అది మానవుణ్ణి కలవడానికి గురి చేస్తుంది అని చెప్తున్నారు. అన్య ప్రయోజనాల కొరకు తీవ్రమైనటువంటి తపస్సును చేపట్టేటువంటి ఆ భక్తియుక్త సేవను విడిచిపెట్టేవారు తమ మనసులో మిగులు పురోగమించినప్పటికీ విశుద్ధ బుద్ధి లేనివారని తప్పక తెలుసుకోవాలి అని చెప్తూ ఉన్నాను. ఎట్లానంటే వారికి భగవంతుని దివ్య సేవకు సంబంధించినటువంటి వివరాలేవి తెలియవు అని చెప్తున్నారు అని శ్రీమద్ భాగవతంలో 7వ స్కందంలో చెప్పబడింది అని చెప్తున్నారు. ఏంటంటే జ్ఞానులు కర్మిష్ఠులు గొప్ప తపోనిష్టలు కలవారైనప్పటికీ, అంటే జ్ఞానాన్ని పొందేటువంటి వాళ్ళు కర్మలను ఆచరించి, అంటే సాధారణ కామ్యకర్మలు, అలాగే తపోనిష్ఠులు వాళ్ళు భగవత్ చరణారవిందములు నెరుగని వారు కారణంగా పతనం చెందుతారు. సో దానికి మనము అతి ముఖ్యంగా ఉదాహరణగా చూసాము. అంబరీష్ మహారాజుకి దుర్వాస మునికి మధ్య జరిగినటువంటి సంబంధం చూస్తాం. సో ఇక్కడ అంబరీషుడేమో భక్తి మార్గాన్ని అనుసరించినటువంటి వాడు, దుర్వాస ముని ఆ జ్ఞాన తపోనిష్టల ద్వారా పొందినటువంటి వాడు. సో కాబట్టి అక్కడ వారు పతనం చెందినటువంటి దుర్వాస ముని ఆ క్రోధాన్ని జయించలేకపోయాడు. సో కానీ భగవద్భక్తులు మాత్రము ఎన్నడూ పతనం చెందరు. సో కాబట్టి భక్తి మార్గాన్ని అనుసరించేటువంటి వాడు, ఇతర మార్గాలైనటువంటి జ్ఞానులు కానీ కర్మిష్ఠులు కానీ తపోనిష్ఠులు కానీ వాళ్ళందరూ కూడా కొన్ని తపస్సు చేసేటువంటి విధానాల్లో ఉండేటువంటి విశ్వామిత్రుడు కూడా మనం చూస్తాం మీనక యొక్క మైథున విధానానికి పతనం చెందినటువంటి పరిస్థితి. సో కాబట్టి ఆయన చెప్తున్నారు ఇక్కడ మనకి శ్రీల ప్రపాదులు చెప్తున్నారు. అలాగే ఇక్కడ ఆయన ప్రామాణికంగా మనకి భగవద్గీతలో ఉన్నటువంటి ఒక అంశాన్ని ఆయన తెలియచేస్తూ ఉన్నటువంటి అంశం ఏంటంటే భగవద్గీతలోని 9వ అధ్యాయంలో 31వ శ్లోకంలో భగవంతుడు చెప్తూ ఉన్నటువంటి క్షిప్రం భవతి ధర్మాత్మ శశ్వశాంతిం నిగచ్చతి కౌంతేయ ప్రతిజానీహి నమే భక్త ప్రణశ్యతి. సో ఇక్కడ ఈ వరకు తీసుకున్నట్లయితే ఆయన చెప్పినటువంటి ఈ శ్లోకంలో చెప్పినటువంటి వాళ్ళు శాంతిని పొందుతారు, ఆ విధంగా ప్రవర్తించే వాళ్ళని భక్తుల గురించి చెప్పుకుంటూ వచ్చారు. ఓ కుంతీపుత్రుడా, ఓ కౌంతేయ, నా భక్తుడు ఎన్నటికీ నష్టానికి గురికాడు అని ధైర్యంగా ప్రకటించుము అని ఆయన చెప్పినటువంటి కౌంతేయ ప్రతిజానీహి నమే భక్తి ప్రణశ్యంతి అని చెప్పినటువంటి ఓ కౌంతేయ, నా భక్తుడు ఎన్నడూను కూడా నశింపడని ధైర్యంగా ప్రకటించుము అని ఆశ్వాసం ఇచ్చాడు ఆయన భగవంతుడు చెప్పినటువంటి అంశం. అలాగే మనము ఇంకా భగవంతుడు మనకి 2వ అధ్యాయంలో చెప్పినటువంటి భక్తి యోగాన్ని బుద్ధి యోగం గురించి చెప్తూ ప్రారంభంలో ఆయన చెప్తారు. నేహాభిక్రమనాశోస్తి ప్రత్యావాయో న విద్యతే స్వల్పమప్యస్య ధర్మస్య త్రాయతే మహతో భయాత్. ఆయన చెప్పినటువంటి అంశం ఏంటంటే ఈ ప్రయత్నంలో ఆయన మనకు చెప్తున్నట్టు ఈ ప్రయత్నంలో నష్టము గాని హాని గాని లేదు. ఈ మార్గంలో అంటే ఈ భక్తి మార్గంలో స్వల్ప పురోగతి అయినా, స్వల్పంగా పురోగతి చెందిన మహత్తరమైనటువంటి భయము నుండి మానవుడిని అది రక్షిస్తుంది అని చెప్తున్నారు. అంటే భక్తి యోగము ఎంత పవిత్రమైనది, పరిపూర్ణమైనది అంటే ఒకసారి మొదలైన తర్వాత అది మనిషిని బలవంతంగా నైనా తుది విజయం వైపుకు లాగుతుంది అని చెప్తారు. ఒక్కొక్కప్పుడు మనిషి తన సాధారణ లౌకిక కలాపాలను విడిచిపెట్టి భావాశవేశంతో ఆ భగవత్ చరణారవింద్రములను ఆశ్రయించి భక్తియుత సేవలో ఆరంభించవచ్చును. అటువంటి భక్తుడు ఒకవేళ పతనం చెందినప్పటికీ అతనికి ఎటువంటి నష్టము ఉండదు అని చెప్తూ ఉంటుంటారు. అలాగే ఇంకొక పక్క వర్ణాశ్రమ పద్ధతులను అనుసరించి విద్యుక్త ధర్మాలు నిర్వహించినప్పటికీ భక్తియుత సేవ చేపట్టని వాడు పొందేదేముంటుంది అని చెప్తారు. యోగ భ్రష్టుడైనప్పటికీ భక్తుడు నీచ వంశంలో జన్మించినప్పటికీ ఎచ్చటినైతే భక్తి వదిలిపెట్టాడో అచ్చటి నుండే భక్తిని తిరిగి ప్రారంభిస్తారు అని చెప్తారు. సో
అంటే ఈ భక్తియుత సేవ అనేటువంటిది అహైతుకి అప్రతిహ అని చెప్తారు. అనగా ఏదో లౌకిక కారణం యొక్క ప్రభావం కాదు, అది ఏదో లౌకిక కారణం చేత ముగింపు పొందేది కాదు, కానీ ఏదేని లౌకిక అవాంతరం చేత శాశ్వతంగా నిలిచిపోయేటువంటిది కూడా కాదు. ఎందుకంటే మనకి అర్జునుడు కూడా అడుగుతాడు భగవద్గీతలో, ఓ కృష్ణ, నువ్వు భక్తి చేయమంటున్నావు, మరి అన్ని వదిలివేయమంటున్నావు, ఈ భౌతికమైనటువంటి ఇంద్రియ కోరికలను అన్ని అదుపులో ఉంచుకొని వాటన్నిటిని త్యజించి భక్తి మార్గంలో ఉండమంటున్నావు. మరి అలా చేసినప్పుడు ఒకవేళ భక్తిలో పురోభివృద్ధి చెందకపోతే, పతనం చెందినట్లయితే, ఈ జన్మలో పరిపూర్ణతను సాధించలేకపోయినట్లయితే మరి అతను రెండుకు చెడ్డవాడవుతాడు కదా. సో పక్కవాడంతా అన్ని సుఖాలను అనుభవిస్తాడు, వీడు సుఖాలను అనుభవించలేడు, అటు పరిపూర్ణతను సాధించలేకుండా పోతాడు కదా, వాడి పరిస్థితి ఏంటి అని అడుగుతాడు కదా. అప్పుడు భగవంతుడు చెప్తాడు, ఖచ్చితంగా వాళ్ళకి ఆ ఉన్నతమైనటువంటి స్థితిని పొందేటువంటి అవకాశం మనకి లభిస్తుంది అర్జున అని చెప్తారు. సో ఎక్కడైతే భక్తి మనము ప్రారంభించి కొంత ఒకవేళ ఇప్పుడు మనము భౌతికమైనటువంటి సంపదలను ఈ జన్మలో ఒక 100 కోట్లు సంపాదించాలి అని అనుకుంటున్నాం అనుకోండి. ఈ రోజుల్లో 100 కోట్లు పెద్ద లెక్క ఏం లేదు, రాజకీయ నాయకులు 1000 కోట్లలో ఉన్నట్టుంది. కానీ ప్రయత్నం చేసి మనం సంపాదించలేకపోయాం అనుకోండి, అది భౌతికమైనటువంటిది. సో పూర్తిగా జీరో అయిపోతుంది. మళ్ళీ జన్మ పొందితే మళ్ళీ 100 కోట్ల ప్రయత్నం అలాగే చేసాం అనుకోండి, జీరో నుంచే ప్రయత్నించాలి. ఎలా అంటే మనం ఎగ్జామ్ ఫెయిల్ అయ్యాం అనుకోండి, సో మళ్ళీ ఏం చేయాలి, 0 మార్కుల నుంచి రాయాల్సినటువంటిది, భౌతికంగా రాయాల్సినటువంటిది. కానీ అదే ఆధ్యాత్మికమైనటువంటి జ్ఞానము, భక్తి ఏదైతే ఉందో అది ఈ జన్మలో మనం ఒక 5% వృద్ధి చెందాం అనుకోండి భక్తిలో, ఎందుకంటే అంత ఎక్కువగా సాధ్యం కాదనుకోండి, 5% అనుకోండి. మళ్ళీ ఈ జన్మలో అది సాధించలేక కాలం ఎవరి కోసం ఆగదు కదా. సో కాల ప్రభావంలో ఈ దేహాన్ని చాలించినట్లయితే, అంటే ఇది ఆత్మ ఈ దేహాన్ని వదిలి వెళ్ళిపోయింది అనుకోండి, మళ్ళీ వేరొక దేహాన్ని పొందినప్పుడు భక్తి 5 నుంచే ప్రారంభం అవుతుంది. అదే ఫిజికల్ అయితే 0 నుంచి స్టార్ట్ చేయాల్సినటువంటి లౌకికమైనటువంటి విషయం. సో ఇక్కడ భక్తి అనేటువంటిది 5 నుంచి స్టార్ట్ అవుతుందంట. మళ్ళీ జన్మలో కొంత చేసాం అనుకోండి, చేయలేదనుకోండి, ఏమీ చేయకుండా భక్తే చేయకుండా ఒక పశువుగాను ఇంకేదోగో పుట్టాం అనుకోండి, ఆ దేహం చాలించేటప్పటికి ఆ భక్తి మళ్ళీ అలాగే 5 ఉంటుంది. సో అందుకే ఇక్కడ శాశ్వతంగా ఆటంకాన్ని ఏ భౌతిక విషయం కూడా కలగజేయదు అని చెప్పుకున్నారు, ముగింపు అనేటువంటిదే ఉండదు అని చెప్పుకున్నారు. సో కాబట్టి ఒక్కసారి ఏ విధమైనటువంటి అవకాశం ద్వారా కొంత భక్తి కలిగినట్లయితే, భక్తుల సాంగత్వంతోనో గురు కరుణతోనో భగవంతుడి యొక్క కరుణతోనో కలిగినట్లయితే అది అలాగే కంటిన్యూ అవుతుందని చెప్తారు. మళ్ళీ నెక్స్ట్ జన్మలో కొంత చేసామనుకోండి, ఇంకొక 10% చేసి 15 వచ్చింది అనుకోండి, సో మళ్ళీ జన్మ అంటూ ఉంటే 15 నుంచే భక్తి మొదలవుతుంది. అందుకే మనం ఒక్కొక్కసారి చూస్తూ ఉంటాం ఆలయాల్లో కానీ లేదా మనం కలుస్తూ ఉన్నప్పుడు, సో ఎంతో మందికి వస్తుంటారు. ఒక్కొక్కసారి మనమే అనుకుంటాం ఒక 10 సంవత్సరాల నుంచి భక్తిలో కృష్ణ చైతన్యంలో ఉన్నాం అనుకుంటాం. ఎవరో ఒకరు కొత్తగా వచ్చారు, ఒక సంవత్సరమే అయింది అనుకోండి, వాళ్ళకి ఏదో బాగా ఎక్కువగా ఉంటుంది, ఆలయాల్లో ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారనుకోండి, మనకు అసూయ అనిపిస్తుంది, నాకంటే మొన్న వచ్చిండు, కానీ ఏందింత ఈయనకి ఎక్కువ ప్రియారిటీ ఇస్తున్నారు, ఎక్కువగా చేస్తున్నాడు అని అనుకుంటాం. సో అది ఏంటంటే మనకు తెలియదు, ఆ భక్తిలోకి వచ్చేటువంటి వాళ్ళు పూర్వజన్మలలో వాళ్ళు చేసుకున్నటువంటి భక్తి అయి ఉండొచ్చు. సో వాళ్ళది ఇప్పుడు మనం ఎంత ఉంది, ఇప్పుడు ఉదాహరణకు మనం అనుకున్నాం మొదటి ఒక జన్మలో 5, ఇంకో జన్మలో 10 చేసాం, 15 అనుకోండి. ఇంకొకరు ఎవరో కొత్తగా వచ్చినటువంటి వాళ్ళు అంతకుముందు జన్మలలో 30% అయ్యి ఉంది అనుకోండి, ఎలాగూ మనకంటే ఉన్నతమైన స్థితిలోనే ఉంటారు కదా, సో వాళ్ళకి అవకాశాలు వస్తాయి. సో అలా జరుగుతూ ఉంటుంది. సో కాబట్టి భక్తిలో ఉండేటువంటి వాళ్ళు ఓర్పు అంటారు. అందుకే ఏ విధమైనటువంటి నిందలు చేయడానికి అవకాశం లేకుండా ఉంది. సో ఇంకా మనకి వారు ఆ విధంగా అది అంటే తాత్కాలికంగా ఆగేదే తప్ప అది ఇది కాదు అని చెప్తూ ఉంటుంటారు. అలాగే కర్మిష్ఠులు, జ్ఞానులు, యోగులు నిక్కముగా ఎక్కువ సద్గుణాలు ఉంటాయి వారిలో, కానీ అటువంటి సద్గుణాలన్నీ కూడా భక్తుని సహజంగానే వృద్ధి పొందిస్తాయి, ఆ భక్తిని సహజంగానే వృద్ధి చేస్తాయి అని చెప్తారు. దానికి ఎటువంటి బాహ్య ప్రయత్నం అవసరం లేదు. భాగవతంలో ఆ విషయాన్ని ధృవపరచబడింది అని చెప్తూ ఇంకా మనకి శ్రీల ప్రభుపాదుల వారు చెప్తూ ఉన్నటువంటి విషయము ఇక్కడ చెప్తున్నారు. భక్తుడు ఎటువంటి లౌకిక కలాపాలలో ఇష్టమును
కలిగి ఉండడు కనుక లౌకికంగా కలుషితం కాడు అని చెప్తున్నారు. అతడు వెంటనే దివ్య జీవన స్థితిలో నెలకొని ఉంటాడు. కానీ లౌకిక కలాపాలలో నెలకొని ఉండేవాడు అంటే నామమాత్ర జ్ఞాని లేదా నామమాత్ర యోగి లేదా కర్మిష్ఠుడు, పరోపకారి, జాతీయవాది ఇంకెవరైనా కానీ మహాత్ముని స్థితిని పొందజాలడు. సో వాస్తవానికి మహాత్మాని చాలా మందిని మనం సంబోధిస్తూ ఉంటుంటాం భౌతికంగా ఉన్నటువంటి, కానీ ఆధ్యాత్మికమైనటువంటి వృద్ధి చెందినటువంటి వారినే మహాత్మా అని సంబోధించాలి అని చెప్తున్నారు ఇక్కడ మనకి శ్రీల ప్రభుపాదులు. సో అంతేగాని భౌతికంగా ఏదో గొప్ప అయినంత మాత్రాన అతను అంటే జాతీయవాదంలో కానీ లేదా పరోపకార విధానంలో కానీ ఇంకేదైనా చేసినా అది మహాత్మా అనే సంబోధన సరి అయినది కాదు అనేటువంటి విషయాన్ని ఇంతకుముందు గురువుల ద్వారా కూడా విన్నటువంటి అంశం. సో అదే విషయాన్ని ఆయన మనకి మళ్ళీ 9వ అధ్యాయంలోనే చెప్తూ ఉన్నటువంటి అంశం, మహాత్ములు అని ఎవరినంటారు అనేటువంటిది. మహాత్మానస్తు మాం పార్థ దైవీం ప్రకృతిమాశ్రితాః భజంత్యనన్య మనసో జ్ఞాత్వా భూతాదిమవ్యయం. ఓ పృథకుమారా, ఓ పృథివీ కుమార, ఓ పార్థ, భ్రాంతిరహితములైన మహాత్ములు మాత్రము దైవీ ప్రకృతిని ఆశ్రయించి ఉంటారు. వారు అటువంటి వాళ్ళు, దైవీ ప్రకృతిని ఆశ్రయించినటువంటి వాళ్ళు. సో భగవంతుని యొక్క శక్తులు రెండుగా చెప్తారు ఆయన మనకి భగవద్గీతలో, దైవీ ప్రకృతి, పరాప్రకృతి, అపర ప్రకృతి. సో అలాగే ఈ దైవీ ప్రకృతిని ఆశ్రయించినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వారు నన్ను అంటే ఆ దేవాది దేవుడైనటువంటి కృష్ణ భగవానుడు వారిని, ఆ భగవంతుణ్ణి, భగవంతుడు అంటే మనం కృష్ణుడే కా, వేరే నో డౌట్. సో హరే కృష్ణ. సో ఆయన చెప్తున్నారు మరి ఓ భ్రాంతి రహితులైనటువంటి మహాత్ములు మాత్రము దైవీ ప్రకృతిని ఆశ్రయించి ఉంటారు. మరి అటువంటి వారు నన్ను అంటే ఆ భగవంతుణ్ణి ఆదియును అవ్యయుడును అయిన దేవదేవునిగా ఎరిగి ఉంటారు అనేటువంటి ఉంటారు. అందుకే వారు ఆ భగవంతుని యొక్క భక్తియుత సేవలో సంపూర్ణంగా నిమగ్నులై ఉంటారు అని చెప్తున్నారు. ఓ పార్థ, నా యొక్క దివ్యమైనటువంటి శక్తిని ఆశ్రయించినటువంటి వాళ్ళు మహాత్ములు, ఆశ్రయించినటువంటి మహాత్ములు నన్ను సమస్త సృష్టికి ఆదిమూలమని తెలుసుకుంటారు. అనన్య చిత్తంతో కేవలము నాయందే మనసును లగ్నం చేసి వారు నా భక్తిలో నిమగ్నమవుతూ ఉంటుంటారు అని చెప్తుంది. సో భగవద్భక్తులందరూ కూడా భగవానుని పరమశక్తి రక్షణలో ఉంటారు అనేటువంటి విషయాన్ని చెప్తూ ఉన్నారు. కనుక వారు భక్తి యోగ పదము నుండి వైదొలిగి కర్మిష్ఠుల పథాన్ని, జ్ఞానుల పథాన్ని లేదా యోగుల పథాన్ని చేపట్టకూడదు అని చెప్తూ ఉంటుంటారు. ఇదే ఉత్సాహాన్నిశ్చయార్థ్యా తత్కర్మ ప్రవర్తనాత్, భక్తియుత సేవ నియమాలను ఓర్పుతో విశ్వాసంతో ఉత్సాహంగా నిర్వహించడం అని పిలువబడుతుంది. ఈ విధంగా మానవుడు ఎటువంటి అవాంతరాలు లేకుండా భక్తి యోగంలో పురోగమించగలుగుతాడు అంటూ శ్రీల ప్రభుపాదుల వారు మనకి భాష్యంలో తెలియచేయబడినటువంటి అంశాలు. హరే కృష్ణ. అందరికీ ధన్యవాదాలు. సో ఇది ఈ ఉపదేశ అమృతంలోని 3వ శ్లోకం. సో మొదటి శ్లోకంలో వీటిని నియంత్రించుకోవాలి, 2వ శ్లోకంలో ఏ 6 అంశాలు భక్తికి ఆటంకాన్ని కలగజేస్తాయి, భక్తిలో పతనాన్ని కలగజేస్తాయి అని చెప్పారు. సో ఇక ఏ 6 అంశాలను మనము జాగ్రత్తగా కలిగి ఉంటే, ఆచరిస్తూ ఉంటే భక్తిలో పురోభివృద్ధి చెందవచ్చు అనేటువంటి అంశాన్ని ఈ శ్లోకంలో మనకి 3వ శ్లోకంలో తెలియచేసినటువంటిది. సో ఈ 3 శ్లోకాల యొక్క ముఖ్య ఉద్దేశము ఆ భగవంతునిపై శ్రద్ధ. భక్తి మార్గంలో మొదటి స్టెప్ శ్రద్ధ. సో ఆ శ్రద్ధ గురించి ఈ 3 శ్లోకాలు కూడా మనకి తెలియచేసినటువంటి అంశాలు. శ్రీల రూప గోస్వామి వారి విరచితమైనటువంటి అంశాలకు శ్రద్ధ అనేటువంటి అంశం పైన ఈ 3 శ్లోకాలను మనము చదువుకోవడానికి చూడడానికి ప్రయత్నం చేశాము, అవగాహన చేసుకోవడానికి. సో
ఒకవేళ ఇది అర్థమై ఉంటే మీ అందరి భగవంతుడి యొక్క అనుగ్రహం, ఆ గురువుల వారి అనుగ్రహాల ద్వారా కొంత ఈ మాత్రము ఈ కొంచెము ఇది మీరు అవగాహన చేసుకోగలిగిన మనం ఈ ప్రయత్నం సక్సెస్ అయింది కాబట్టి. ఎందుకంటే పూర్తి స్థాయిలో అవగాహన చేసుకోవడం అనేటువంటిది సాధ్యం కాదు. సో పూర్తిగా చెప్పేటువంటి అర్హత కూడా మాకు లేనటువంటిదే. సో దాన్ని చేయలేనట్టు, పరిపూర్ణంగా చేయలేని స్థితిలో లేనటువంటి మనం చాలా అల్పమైనటువంటి స్థితిలో ఉన్నవాళ్ళు. ఆ మార్గంలో మొదటి దశగా శ్రద్ధ కోసము ఈ ప్రయత్నం అంతా